ఈరోజు మనం ల్యాప్టాప్లో సర్వీస్ చేయబోయేది డెల్ ఓస్ట్రో మోడల్. దీని ప్రాబ్లం వచ్చేసి మనకి హింజెస్ ఉంటాయి చూసారా, హింజెస్ బ్రేక్ అయిపోయినాయి. ఇంకా పైన ఎల్సీడీ దగ్గర కూడా చాలా ప్రాబ్లం వచ్చింది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా క్లియర్గా, అట్లా గ్రూస్ అన్నీ ఇరిగిపోయినాయి అనమాట. ఇప్పుడు ఈ మోడల్ని మనం అయితే రిపేర్ చేయబోతున్నాం. ఇది కంప్లీట్గా ఎల్సీడీ పార్ట్లో ఉంటుంది. ఎల్సీడీ పార్ట్లో ఉన్నప్పుడు కంపల్సరీ మనం కేర్ఫుల్గా ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనం బ్యాక్ కవర్ రిమూవ్ చేసుకోవాలి. ప్రతి వీడియోలో చూసినట్టు మీరు బ్యాక్ కవర్లో స్క్రూస్ అన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇట్లా బ్యాక్ కవర్లో స్క్రూస్ అన్ని రిమూవ్ చేసేసుకున్న తర్వాత మనకి బ్యాక్ కవర్ అయితే కంప్లీట్గా ఇట్లా మాన్యువల్గా రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకోగానే మనకి ఈ ఎల్సీడీ కాంపోనెంట్, అదే ఎల్సీడీకి సంబంధించిన యూనిట్ అయితే కనిపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ మీకు బ్యాటరీ కాంపోనెంట్, ర్యామ్స్, ప్రాసెసర్, జీపీయూ లేదనమాట. దీనికి మనకి ఏదైనా ల్యాప్టాప్ రిపేర్ చేసేటప్పుడు కంపల్సరీ బ్యాటరీ కనెక్టర్ అయితే రిమూవ్ చేసుకోవాలి. ఇట్లా బ్యాటరీ కనెక్టర్ రిమూవ్ చేసేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనం ఇంకా మదర్ బోర్డ్లో కానీ ఏ కాంపోనెంట్స్లో కానీ ఏం తీయాల్సిన అవసరం లేదు. కాకపోతే వైఫై అడాప్టర్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే వైఫైకి సంబంధించిన రూటింగ్ కేబుల్స్ అనేది మనకి ఎల్సీడీలో ఉంటాయి అనమాట. మీకు ఎల్సీడీ లోపల చూపిస్తాను. పైన యాంటీనా టైప్లో మనకి కాపర్ కాయిల్స్ ఉంటాయి. ఆ కాపర్ కాయిల్స్కి ఈ వైఫై కేబుల్స్ అనేది అటాచ్ అవుతాయి అనమాట. అందుకని కంపల్సరీ మనం వైఫై కేబుల్స్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. వైఫై కేబుల్స్ అయితే ఇట్లా రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఇంకా మనం ఏం టచ్ చేయకుండా ఎల్సీడీ కేబుల్స్ అయితే ఉంటాయి కదా, ఎల్సీడీకి సంబంధించిన కేబుల్, దాన్ని ఎల్విడిఎస్ కేబుల్ అంటాం అనమాట. ఆ కేబుల్ని రిమూవ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా హింజెస్కుండే స్క్రూస్ అయితే రిమూవ్ చేసుకోవాలి. ఆ హింజెస్కుండే స్క్రూస్ అని రిమూవ్ చేసుకుని బోత్ సైడ్స్ అయితే రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత జస్ట్ మనం మాన్యువల్గా పైకి లిఫ్ట్ చేస్తే చాలు. ల్యాప్టాప్ని అయితే లిఫ్ట్ చేయకూడదు, ఎందుకంటే అది ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది కాబట్టి ఎల్సీడీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కంప్లీట్గా బాటమ్ పార్ట్ ఏదైతే మనకి మదర్ బోర్డ్ పార్ట్ ఉందో ఆ పార్ట్ని కంప్లీట్గా రిమూవ్ చేసి అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇది మనకి ఎల్సీడీ యూనిట్. దీంట్లో మనకి ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఫ్రంట్ సైడ్ కనిపించేది ప్లాస్టిక్ టైప్లో రౌండ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి బీజీల్ అంటాం అనమాట. దాన్ని బీజీల్ అంటాం. ఇప్పుడు ఆ బీజీల్కి ఉండే స్క్రూస్ మనం రిమూవ్ చేసుకోవాలి. అదే మన హింజెస్కుండే క్యాప్స్ అనేది రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత వీటికి స్క్రూస్ ఏమి ఉండమండి, జస్ట్ ఒక పుష్ లాక్ టైప్లో ఉంటాయి అనమాట. జస్ట్ మన హ్యాండ్స్ ఇట్లా రిమూవ్ చేసేయచ్చు, కానీ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా రిమూవ్ చేయాలి. పొరపాటున ఏమైనా అయినాయి అంటే మనకి ఎల్సీడీ అయితే డ్యామేజ్ అయిపోతుంది. ఇట్లా కేర్ఫుల్గా పైన ఉండే బీజిల్, దీన్ని ఎల్సీడీ బీజిల్ అంటాం అనమాట. దీన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఈ హింజెస్, ఆ ప్లాస్టిక్ ఐటమ్ అనేది మనం ఎక్కువ ఓపెన్ క్లోజ్ చేస్తాం కదా, క్లోజ్ చేసినప్పుడు అలాంటి హింజెస్ అనేది బ్రేక్ అయిపోతాయి. అది బ్రేక్ అయిపోయిందంటే మనకు కంప్లీట్గా మనకు పైన లోగో అయితే కనిపిస్తుంది కదా, అటువంటి టాప్ కవర్ని అయితే కంప్లీట్గా రీప్లేస్ చేసుకోవాల్సిందే. దీన్ని ఎటువంటి రిపేరు చేయలేము, ఎందుకంటే ప్లాస్టిక్ ఐటమ్ మనం అది వేర్ అండ్ టేర్లో పోతుంది. అందుకే మీరు ఎప్పుడైనా ల్యాప్టాప్ పర్చేస్ చేసేటప్పుడు హింజెస్ స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా అని మీరు చూస్తూ ఉంటారు కదా, ఇదనమాట టాప్ కవర్ అయినా. కొంచెం అప్పుడు ఎక్కువ యూసేజ్లో అయితే ఇది పోతుంది, రెగ్యులర్గా కామన్ అనమాట. ఇట్లా మొత్తం హింజెస్ రిమూవ్ చేసుకున్న తర్వాత నిదానంగా ఎల్సీడీని రిమూవ్ చేసుకోవాలి. ఎల్సీడీకి బ్యాక్ సైడ్ టేప్ వేసి అటాచ్ చేస్తారు, అందుకని నిదానంగా కేర్ఫుల్గా తీసుకోవాలి. ఇక ఎల్సీడీ బ్యాక్ సైడ్ కేబుల్ కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇది మీరు చూసారు కదా, నేను వైఫై యాంటీనా అని చెప్పాను కదా, ఇప్పుడు నేను రిమూవ్ చేసేది వెబ్ క్యాము. దానికి లెఫ్ట్ సైడ్ ఉందో చూడండి కేబుల్స్, వైఫై కేబుల్స్, దానికి లెఫ్ట్ సైడ్ ఉండేది యాంటీనా. ఇప్పుడు నేను రిమూవ్ చేశాను చూసారా. ఇంకా టాప్ కవర్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కొత్త టాప్ కవర్ని అయితే తీసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, ఇది వచ్చేసి మనం చేంజ్ చేసే టాప్ కవర్. టాప్ కవర్ ఇట్లా నీట్గా కొత్త ప్యాకింగ్ టైప్లో వస్తుంది. ఇది మనకి ఎప్పుడైతే ఇది రీప్లేస్ చేయాల్సి వస్తుందో కంపల్సరీ పాత ఎల్సీడీ కేబుల్ని ఇట్లా రూటింగ్ అయితే చేసుకోవాలి. వెబ్ క్యామ్ అయితే ఫిక్స్ చేద్దాం. ఫస్ట్ ఎల్సీడీ పెట్టేద్దాం. ఎల్సీడీ పెట్టేసిన తర్వాత అంతా ప్రాపర్గా ఫిక్స్ అయిందో లేదో నీట్గా చెక్ చేసుకోవాలి. పొరపాటున ఏమన్నా అయినా కానీ మనకి ఎల్సీడీ పైన ఊగుతున్నట్టు కనిపిస్తుంది అనమాట. అందుకే ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ నీట్గా సెట్ చేసుకోవాలి. ఇవి హింజెస్. ఈ హింజెసే మనకి సపోర్ట్ అనమాట. బేస్కి టాప్కి ఇది సపోర్టు. ఆ రెండు హింజెస్ లెఫ్ట్ రైట్కి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వెబ్ క్యామ్ ఫిక్స్ చేస్తాను చూసారు కదా, వెబ్ క్యామ్ కూడా ఫిక్స్ చేసేసుకొని నీట్గా ఈ ప్లాస్టిక్ బీజిల్ని చాలా కేర్ఫుల్గా ఫిక్స్ చేయాలి. ఎందుకంటే చాలా డెలికేట్గా చాలా పల్సగా ఉంటుంది అనమాట. మీరు ల్యాప్టాప్లో ఎల్సీడీ చూస్తే ఏదో ఎల్సీడీ అన్నట్టు కనిపించింది, కానీ చాలా పల్సగా ఉంటుంది. చూసారా పుష్ లాక్స్ ఎలా అయితే కనిపిస్తున్నాయో అట్లా జస్ట్ మనం చేత్తో ప్రెస్ చేస్తే ఆ లాక్స్ అన్నీ ఆటోమేటిక్గా బ్యాక్ కవర్కి అయితే అడ్జస్ట్ అయిపోతాయి. ఇలా బ్యాక్ కవర్ మొత్తం టాప్ కవర్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా బేస్ నేను పక్కన పెట్టుకున్న బేస్ని జాగ్రత్తగా ఇలా నిదానంగా ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత హింజెస్ ఏదైతే ఉన్నాయో మనం నీట్గా స్లోగా బెండ్ చేసుకొని ఆ బేస్కి స్క్రూస్ ఫిక్స్ చేసేయడమే. ఇది మనకి ఎల్సీడీ పైన ఉండే టాప్ కవర్ అనమాట. ఈ టాప్ కవర్ని ఇలా రీప్లేస్ చేసుకుంటాం. ఇంకా వైఫై కేబుల్ రూటింగ్ అదంతా నార్మల్గా నిదానంగా చేసేసుకొని వైఫై అడాప్టర్ పెట్టేసుకొని మనకి ల్యాప్టాప్ ఆన్ చేసేస్తే ఆన్ అయిపోద్ది. ఎందుకంటే మనం దీంట్లో ఏం కాంపోనెంట్స్ తీయలేదు కాబట్టి మనం పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎల్సీడీ కేబుల్ ఆ యూనిట్ ఒకసారి చెక్ చేసుకుంటే చాలు. ఎందుకంటే మనం మార్చింది ప్లాస్టిక్ కవర్స్ అనమాట. అందుకని నేను ఎక్కువ ట్రబుల్ షూటింగ్ కూడా ఏం చేయట్లేదు, ఎందుకంటే ఐడియా ఉంది కాబట్టి మనం ఎక్కువ ఏం చేయలేదు కాబట్టి నార్మల్గా అయితే ఫిక్స్ చేస్తున్నాం. మామూలుగా అయితే టెస్ట్ చేసుకునేవాడిని,
కానీ నార్మల్గా అయితే ఫిక్స్ చేసేస్తున్నా. ఇప్పుడు చూసారా కంప్లీట్ అయిపోయింది. ల్యాప్టాప్ ఎలా కనిపిస్తుందో అది ప్రీవియస్ అయితే మనకి ఇరిగిపోయింది, ఇప్పుడైతే ఇరిగిపోకుండా నార్మల్గా ఉందన్నమాట. ఇది మనకి ఎల్సీడీలో ఉండే యూనిట్. జస్ట్ 3 పార్ట్స్ ఉంటాయి. ఇంకా ఆన్ చేసి డయాగ్నోస్టిక్ రన్ చేసేసుకుంటే వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో, అంత స్లిమ్గా ఉంది కదా. ఈ ఎల్సీడీ యూనిట్లో ఈ 3 పార్ట్స్ ఉంటాయి, మిగతాదంతా నార్మల్గా వర్క్ అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ల్యాప్టాప్స్లో కానీ ఏదైనా సిస్టమ్స్లో కానీ డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.